అంటే సార్ ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది మొత్తం కూడా. ఆఫ్టర్ బాహుబలి తర్వాత అదొక బ్రేక్ చేసింది అనుకుందాం, ఆ లైన్ బ్రేక్ చేసింది ఖచ్చితంగా. బాహుబలి అన్న సినిమా పాన్ ఇండియా వైడ్గా సౌత్ ఇండస్ట్రీని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది. సో దానిలోనే నడుస్తున్నాం. దాని తర్వాత చాలా మనం మాట్లాడిన పుష్ప, బాహుబలి 2, దాని తర్వాత చాలా సినిమాలు రావడం జరిగింది. మార్కెట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా లోకల్ మార్కెట్లో ఉండాలని అనుకోరు. అంటే మార్కెట్ విస్తరణ అనేది అనేక అంశాల మీద ప్రభావం చూపిస్తుంది. రెమ్యూనరేషన్లు పెరుగుతాయి. ఇప్పుడు లోకల్ మార్కెట్ హీరోకి ఇచ్చే డబ్బులు పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నటువంటి హీరోకి ఇచ్చేటువంటి డబ్బులు వేరేగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ రేంజ్లో డబ్బులు వస్తాయి. వాళ్ళు అనేక రాష్ట్రాల్లో సినిమాని విడుదల చేస్తారు, అనేక భాషల్లో విడుదల చేస్తారు. ఆ వచ్చేటువంటి డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వగలుగుతారు వాళ్ళు. అందుకని ఆ అడ్వాంటేజ్ పొందాలనుకున్నారు అందరూ. ప్రభాస్కి బాహుబలి అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా తను చేసినటువంటి సాహో సినిమాకి 100 కోట్లు ఇచ్చారని ఒక ప్రచారం జరిగింది. ఆ టైంలో 100 ఇచ్చారా లేదా అనేది ఎవరికి తెలియదు, కానీ 100 ఇచ్చారు అనే ప్రచారం అయితే జరిగింది. దీని ప్రభావం డెఫినెట్గా ఇతర హీరోల మీద ఉంటుంది. ఉండి అప్పటికి అందరూ కూడా 25, 30, 50 ఆ స్లాట్లలో ఉన్నారు. ఈ స్లాట్ నుంచి మనం ఎదగాలంటే మనం కూడా ప్రభాస్ లాగా పాన్ ఇండియా సినిమాలు చేయాలి అని ఎవరికి వాళ్ళు మార్కెట్ వేటలో పడిపోయారు. మార్కెట్ కోసం సినిమాలు తీసేటువంటి ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయారు. ఇలా మార్కెట్ కోసం సినిమాలు తీయటం అనేది కూడా దీనికోసమే. అంటే ఏదైతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారో గ్రౌండ్ రూటెడ్ గా ఉండి మనం మోస్ట్లీ సౌత్ ఇండియన్ స్థానికంగా ఉన్నటువంటి రిలేషన్స్ పైన కావచ్చు, అలాంటి పైన మనం ఎక్కువ సినిమాలు చూస్తున్నాం. సో దాన్ని మర్చిపోయి ఇంకా వేరే దానికి అంటే పరుగులు పెట్టడం వల్లనే ఇట్లా కొన్ని ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం బెడిసి కొట్టిన సందర్భాలు కూడా. కుదరదు. మార్కెట్ పెరిగినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ని అందిపుచ్చుకుని వెళ్ళకపోతే వెనకబడిపోతారు. సో డబ్బులు పెట్టడం సినిమాకి సంబంధించి క్వాలిటీ సినిమా తీయాలి. క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు రావాలంటే మార్కెట్ సోర్స్ ఉండాలి. ఆ మార్కెట్లో తనకి బలమైనటువంటి పట్టు ఉండాలి, తనకు ఒక ఇమేజ్ ఉండాలి. ఇవన్నీ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎక్కువ డబ్బులు తీసుకునే చేస్తారు వాళ్ళు అనివార్యంగా. దీనికోసం వెయిట్ చేస్తారు. ఇది సంవత్సరం అంటే సంవత్సరానికి 5-6 సినిమాలు చేసేవాడు. ఒక బిగ్ ప్రాజెక్టు పాన్ ఇండియా సినిమా అంటే దాంతో 2-3 ఏళ్ళు అటాచ్ అయి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు పరిస్థితి అదే కదా. సో ఈ కష్టం అంతా ఉంటుంది. ఈ కష్టం ఉంటుంది. వాళ్ళకి ఇమ్మీడియట్ రిలీజులు ఉండవు. సంవత్సరానికి 7-8 సినిమాలు కనీసంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయిన రోజులు ఉన్నాయి. వీళ్ళు 3 ఏళ్లకు ఒక సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ నష్టం ఎవరు భర్తీ చేయాలి? అందుకని ఇదంతా ఈ సినిమా మీద రెమ్యూనరేషన్లోనే పడుతోంది అని వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. పాన్ ఇండియాకి వచ్చిన వాళ్ళు అందరూ బీభత్సంగా రేట్లు పెంచుతున్నారని మాట్లాడుతున్నారు, కానీ ఇదే రెమ్యూనరేషన్ ఒక 7-8 సినిమాలు చేసుకున్నా వస్తుంది, లోకల్ మార్కెట్ సినిమాలు. కానీ మేము మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం దీన్ని వదిలేసుకున్నాం. ఆ డబ్బులు ఇక్కడ తిరిగి రావాలి కదా, దాన్ని కాంపన్సేట్ చేయాలి కదా మార్కెట్. దాని గురించి మాట్లాడితే మేమేదో డబ్బు మనుషులు అంటారేంటి మీరు అంటున్నారు వాళ్ళు. అందుకని ఇవన్నీ ఉన్నాయి. పాన్ ఇండియా హీరోలు ఎవరు లోకల్ మార్కెట్ను కోరుకోరు. నాతో లోకల్ మార్కెట్ సినిమాయే చెయ్యండి అని ఒక పెద్ద హీరో అడగడు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి బిగ్గర్ మార్కెట్కి వెళ్ళాలి, ఎక్కువ డబ్బులు సేకరించాలి, ఆ సినిమా 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. అంటే అలా ఆలోచించడం వరకు కూడా కరెక్టే, కానీ కథలో మళ్ళీ డిఫరెన్సియేషన్స్ తీసుకొస్తున్నారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి, సినిమా వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. అంటే ఏదైతే కథను మనం నమ్ముకొని వెళ్ళే వాళ్ళమో ఆ కథలోనే అంటే వేరేగా మార్చేస్తున్నాం, దాని వల్లనే బెడ్స్ కొడుతున్నాయని. ఫార్ములా ఐడియాస్ మాత్రం ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. ఫార్ములా ఐడియాలజీ అంటే ఇందాక నేను చెప్పాను, కార్తికేయ 2 అనేటువంటి సినిమా ద్వారకా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆడేసింది అనుకుని అదొక మూఢనమ్మకంగా ఏర్పడి ఆ రకమైనటువంటి కథలు తయారు చేసుకోవటం. కథలో ఏదో ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశం ఒకటి ఉండాలి అనుకోవటం, ఈ మైథాలజీకి సంబంధించినటువంటి ఏదో ఒక కంటెంట్ ఉండాలి సినిమాలో అని అనుకోవటం అక్కడి నుంచి మొదలయ్యి అవి వికటించి విఫలంగా మిగిలిపోయిన సినిమాలను కూడా చూసాం మనం. ఆదిపురుషు విపరీతంగా ఆడి ఉండాలి కదా, ఆ లెక్క ప్రకారం ఆ మూఢనమ్మకం నిజమై ఉంటే ఆడలేదు, అది ఫ్లాప్ అయింది. సో ప్రాపర్గా సినిమా తీస్తే అది ఏ జానర్లో చేసినా కానీ జనం చూస్తారు. మీరు ఈ పాన్ ఇండియా మార్కెట్ కోసం అని చెప్పి విచిత్రమైన కథలు అడుగుతున్నారు. లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పడం నేర్చుకోవాలి. అది కాకుండా పాన్ ఇండియా మార్కెట్ కోసం అనే పేరుతో వికృత శిశువుల్ని పుట్టించి మార్కెట్లో వదిలారు, వాటిని జనం పట్టించుకోలేదు. సో ఆ కేర్ లేకుండా సినిమాలు తీస్తే ప్రమాదమే. మార్కెట్ స్టడీ ఖచ్చితంగా ఉండాలి, స్పృహ ఉండాలి, మనం ఏం తీస్తున్నాం అనేది స్పృహ ఉండాలి, మనం సమాజానికి కొత్త విషయం చెప్తున్నామా లేదా అనేది ఒక చెక్ ఉండాలి. ఇవేమీ లేకపోతే సినిమా నిష్ప్రయోజనంగా మిగులుతుంది. ఆ పరిస్థితి జరుగుతోంది, అది చూస్తున్నాం మనం. అలాగే